సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లందించిన తర్వాతనే మిగతా జిల్లాలకు తరలించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రామాయంపేట్, శంకరంపేట్ కెనాల్లను కాసన్పల్లి, పోతన్పల్లి, ఇందుప్రియల్ రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కాలువలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నప్పటికీ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మాత్రం నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అందక వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి కాలువలు తవ్వితే కొన్ని గ్రామాలకు నీళ్లందించవచ్చని అన్నారు. కాలువలు తవ్వేందుకు ప్రభుత్వ నిధులు అందించాలని కోరారు. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. ఇప్పటికీ మా దుబ్బాక నియోజకవర్గం మాత్రం నీళ్లు రావట్లేదు. నెత్తి మీదనే కుండున్నది, కిందనేమో ఉపాసం ఉంటున్నాం. ఇవాళ మాకు ఇప్పటి వరకు కూడా మా రైతులకు తూములు కట్టి ఒక కెనాల్ మీద 4 కోట్లు 5 కోట్లు వాళ్ళ బిల్లులు ఇచ్చి కంప్లీట్ చేస్తే 6 మండలాలకు కూడా నీరు అందించవచ్చు. దాన్ని కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఈ రోజు మా రైతులే ఎకరానికి ఇంత పోగు చేసుకొని మేము కాల్వల ద్వారా నీళ్లు తీసుకుపోతాం, మాకు మోటార్లు కావాలి, కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పిమంటే మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మా దగ్గర మరి స్టోర్లో మెటీరియల్ లేదు, మాకు డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. పెద్ద కాలువలు తవ్వమంటలేం, 1000 కోట్లు ఇవ్వమంటలేం. ఈ చిన్న చిన్న రోడ్ కట్టింగ్లు ఒక 4 పైపులు వేస్తే ఒక 2 గ్రామాలకు నీళ్లు వస్తాయి. ఇట్లాంటి వాటి మీద మరి మీరు సమీక్ష చేసి త్వరలోనే ఇది పూర్తి చేయాలని చెప్పి మరి రైతుల ద్వారా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి.